So tell me, sir, what happened to your wife? Where is she? I don't know. Then who knows? See, మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగింది. ఏం జరిగిందో మీరు చెప్పకపోతే ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఆ వీడియో క్లిప్ని ప్రైమ్ ఎవిడెన్స్గా కోర్టులో సబ్మిట్ చేస్తాను. బ్రేక్ ముందు చెప్పినట్టు ఆ 2 ఛార్జ్ షీట్స్ మీ మీద ఫైల్ అవుతాయి. ఇమీడియట్గా శిక్ష పడుతుందని చెప్పను, కానీ మీ వైఫ్ గురించి పూర్తిగా తెలిసేంత వరకు మీరు లోపలే ఉంటారు. పైగా అప్పుడు క్వశ్చన్స్ పోలీసులు అడుగుతారు. ఐ థింక్ వాళ్ళు ఇంత సాఫ్ట్గా అడగకపోవచ్చు. మీరు ఓపెన్ అయితే మీకే మంచిది జై. యూ హ్యావ్ 30 seconds. ఆ వీడియో క్లిప్ నిజమో కాదో తెలుసుకోకుండా నన్నే బ్లేమ్ చేయడం. జై జై జై, డోంట్ బీ స్టూపిడ్. చిన్న పిల్లాడిలా మాట్లాడుకో. ఆ వీడియో క్లిప్ నిజమని నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆ వీడియో క్లిప్ని చెక్ చేయించాను. ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మీ వైఫ్ మిస్సింగ్ అనుకున్నాం, కానీ ఆ వీడియో క్లిప్ని బట్టి చూస్తే తను చనిపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు కేస్ ఇంకాస్త సీరియస్ అయింది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ వైఫ్కి జరిగిన సిచ్యువేషన్లో మీ పార్ట్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అందులో మీ తప్పుందో లేదో మీరు ఓపెన్ అయితే కానీ తెలియజే. ఒకవేళ అందులో మీ తప్పు లేదని తెలిస్తే నేను మీకు హెల్ప్ చేస్తా. మీరు ఓపెన్ అయితే బెటర్ చేయి, లేదంటే ఐ విల్ లీవ్. మీరు ఎవరికైనా ఐ హేట్ యూ చెప్తే అది క్రైమా? నో, క్రైమ్ కాదు. నేను అదే చేశాను. తనంటే నాకు ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను. మీరు లాజిక్స్ చెప్తున్నారు జై. యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పండి. కొంచెం డీటెయిల్గా చెప్తే మనం ఒక డెసిషన్కి రావచ్చు. హారిక నేను ఫస్ట్ టైం మ్యారేజ్ ప్రపోజల్లోనే కలిసాము. తను నాకు చాలా బాగా నచ్చింది. నా గురించి మొత్తం చెప్పాను తనకి. తను కూడా ఓకే అంది. దెన్ వీ గాట్ మ్యారీడ్. మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ హారికని పెళ్లి చేసుకోవడం నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అనిపించింది. షీఈ్ ఎ నైస్ గర్ల్. 1 year ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత నా థింకింగ్ చేంజ్ అయింది. హారికతో లైఫ్ టైం వేస్ట్ అనిపించింది. అలా అనిపించడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ. జై జై జై, మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సారీ. నాకు ఈ రీజన్స్ వద్దు, ప్రాసెస్ కావాలి. గుడ్ ఆర్ బ్యాడ్, మనం చేసే ప్రతి పని రీజన్తోనే చేస్తాం, లేకపోతే రీజన్ వెతుక్కుంటాం. నాకు ఈ సెల్ఫిష్ రీజన్స్ వద్దు. ఏం చేసావు, ఎలా చేసావు, అది మాత్రమే కావాలి. ఓకే. It may be derivative, but it's the most successful campaign to come out of this agency in a long time. Yes. I'm not saying it should win an award for commercials, but it could certainly be nominated for an award for commercials specifically about apples, like an Appley or something. Yes. Is there really an award called the Appley for Apple-related ad campaigns? Yes. Could we nominate me? Yes. Holy crap! The number you have dialed is currently busy. Please call again later. The number you have dialed is currently busy. Please call again later.
just follows the acquisition order. Don't put this on acquisitions! We only acquire humans that haven't been simulated! Well, simulations doesn't simulate anybody that's been abducted, so... Oh, I see. Oh, it was no one's fault. Oh, okay. I'm sorry. Well then, problem solved. Oh wait, no, there's still another human in here. Processors to make some real important science stuff. Huh. Thought I entered the code right. Well, what's this? What? జై మమ్మీకి కాల్ చేసి ఏం చెప్పావు? నేను డివోర్స్ అడుగుతున్నానా? మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎంత కంగారు పడతారు తెలుసా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు జై? జై జై